పరలోక రాజ్య సువార్త ప్రకటించుటకై ఆయన బయలుదేరి పరిచర్య ప్రారంభించేటువంటి దినాలు. ఆ దినాలలో అనేక జనసమూహములు ఆయన వెంట వస్తూ ఉన్నారు. స్వస్థత కావలసిన వారు స్వస్థత పొందుతున్నారు. ఏ అవసరతలో ఏ అక్రతలో ఉన్నవారు వారి వారి అవసరతలు అక్రతలను బట్టి ప్రభు యొద్ద వారు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు రుచి చూసినట్లుగా ఆ కాలపు ప్రజలు జనులు ఉన్నారు. ఆయన రాజ్య సువార్త ప్రకటించుటకై ఆయన భూమి మీద ఆయన తర్వాత ప్రపంచ సువార్తీకరణ నిమిత్తమై ప్రపంచానికి ఆయన అందించిన సువార్తను ఏర్పరచుటకై ఆయన అపోస్తుల్ని శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నటువంటి ఆ దినాలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలుగా ఆయా పరిస్థితుల్లో ఆయన వారిని దర్శించి ఆయన వారితో మాట్లాడి ఒక నిర్ధారణ వారిని కలిగించి ఆయన వారిని పిలుచుకున్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూడగలం. అయితే వారిలో ప్రథముడుగా పిలువబడుతున్నటువంటి పేతురు విషయంలోనికి వచ్చేలోపు ఒక ప్రత్యేకమైనటువంటి కోణాలు, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అపోస్తులైనటువంటి పేతురుని ఆయన పిలిచేటువంటి కోణం అదొక ప్రత్యేకమైనది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రత్యేకమైనటువంటి రీతి ఏంటి అని అంటే, పేతురు సహోదరుడు ఆంద్రేయ పేతురుని యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు పేతురుని బట్టి ఒక మాట అంటారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమంటారు? యేసు ప్రభు పేతురుని బట్టి ఒక మాట అంటారు. ఏం మాట అంటారు? నీవు ఏందమ్మా? స్తోత్రం, హల్లెలూయా. నీవు కేఫా అనబడదు, దానికి అర్థము రాయి అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల యొద్దకు వచ్చినటువంటి పేతురుతో నీవు కేఫా అనబడదు, నీవు నీ జీవితంలో ఒక రాయి వలె, క్రీస్తు మీద కట్టబడినటువంటి ఒక రాయి వలె నీ జీవితం ఉంటుంది అన్నట్లుగా పేతురుని బట్టి ఒక మాట అంటాడు. అయితే పేతురు చేపలు పట్టుకుంటూ జీవన వృత్తి నిమిత్తమై తన కాలాన్ని గడుపుతున్నటువంటి ఆ దినాలలో ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోను పేతురు ఏంటంటే ఒక దోణిని చూచి, అక్కడ 2 దోణులు కనబడుతున్నాయి, అందులో సీమోను పేతురు ఆ దోణిని ఎంచుకొని అందులో ఎక్కి జనులకి ఆయన రాజ్య సువార్త ప్రకటించడము ప్రారంభిస్తూ ఆయన అనేక విషయాల గురించి, సంగతుల గురించి వివరిస్తూ ప్రజలకు బోధిస్తూ ఉంటున్నాడు. బోధిస్తున్నటువంటి ఆ సమయంలో వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. వారి యొక్క పొట్ట కూటి కోసమై వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ప్రతిఫలం ఏమీ దొరకలేదు. దొరకలేని కారణం చేత ఆయన పేతురుని చూచి అంటాడు, నీవు నీ ధోనిని నీవేం చేయాలనంటే లోతునకు నడిపించిన ఎడల నీవు ఏదైతే ఆశపడ్డావో, ఏదైతే ప్రయాసపడి కోల్పోయావో దాన్ని కళ్ళలో చూస్తావని నీ ధోనిను లోతునకు నడిపించి వలవేయని చెప్పినప్పుడు పేతురు ఒక మాట, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తామయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటను చొప్పున పేతురు వల వేస్తున్నప్పుడు విస్తారమైనటువంటి చేపల్లో పట్టడము, వారందరూ పేతురుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చేసినటువంటి కార్యానికి విస్మయం పొందడము, ఆశ్చర్యపడడం చూచి పేతురు అంటాడు, అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను యోగ్యుని కానయ్యా అన్నప్పుడు అప్పుడు పేతురుతో అంటాడు. ఆ మాటను చదువుకుందామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 17 వచనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17 వచనం చదువుకుందాం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును
మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పెను. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ సువార్తీకరణ, ప్రపంచానికి సువార్త అందించేటువంటి క్రమంలో ఆయన తరువాత 12 మంది ఎన్నుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుని పిలవడము ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో తనకున్నటువంటి స్థితిని, తనకున్నటువంటి పరిస్థితుల్ని దానికి ఆ పేతురికి గుర్తు చేస్తూ, ఇదిగో నీవు నన్ను వెంబడించు, నా వెంబడిరా, నిన్ను ఏం చేస్తానంటే ఇప్పటి వరకు నువ్వు ఏదైతే పడుతున్నావో ఆ క్రమములోనే మనుషులు నా కొరకై, నా నిమిత్తమై లోకుల నుంచి ప్రత్యేకించబడినటువంటి రీతిలుగా ఇదిగో నిన్ను మనుషులు బట్టు జాలరుగా చేస్తానని ఒక వాగ్దానపూర్వకమైనటువంటి ఒక పిలుపుని పేతురికి దేవుడు అనుగ్రహించి ఆయన పరిచయ నిమిత్తమై ఎన్నుకున్నట్టుకై పేతుని పిలుస్తూ ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడంటే, నా వెంబడిరా, నిన్నేం చేస్తాను అనంటే నా నిమిత్తమై, నా తండ్రి నిమిత్తమై మేము ఏదైతే ఆశ కలిగి ఉన్నామో అది మీ యందు నెరవేరుస్తూ, మాలో నిన్ను ఏకపరుస్తూ నేను ఎలా చేస్తానంటే మనుషులు పట్టు జాలరుగా నిన్ను చేస్తాను అబ్బాయి పేతురు, నీవు రా అని చెప్పినప్పుడు పేతురు వారు ఏం చేశారంటే ఆయన వెంబడించడం ప్రారంభించారు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుని పిలవడానికి గల కారణం, ఆయన తరువాత ప్రపంచానికి సువార్త అందించేటువంటి ఆ కోణంలో ఆయన ఒక పిలుపుని, ఒక నిర్ధారణని వారు కనపరుస్తూ ఉంటున్నాడు. కనపరుస్తూ వారిని పిలుస్తూ ఆయనను వెంబడించాలని, ఆయనను వెంబడిస్తూ మనుషులు పట్టేటువంటి ఒక జాలరులై వారు ప్రభువును వెంబడించే వారుగా, ప్రభు కోసమై ఒక జన సమూహమాన్ని, ఆయన కోసమే ఒక ప్రత్యేకించినటువంటి ఒక జనాంగాన్ని సిద్ధపరచడానికై, ప్రపంచానికి సువార్త అందించడానికై పేతురుని ఎన్నుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎన్నుకున్నటువంటి క్రమంలో పిలుస్తున్నాడు, పిలుపు నిర్ధారణ ఇచ్చాడు, ఆయన వెంబడించడానికి ఆయన మార్గాలు తెరిచి వారు నడిపించబడుతున్నప్పుడు ప్రభువు అంటాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 15 ప్రభు వారితో ఒక మాట అంటున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 17 వచనం నుండి 19 వరకు చదువుకుందాం. మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఒక పిలుపు నిర్ధారణ చేస్తున్నటువంటి పేతురు జీవితాల్లో, శిష్యుల జీవితాల్లో ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలుగా ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకొని పేరు పెట్టి పిలిచాడు. ఆయన పిలిచి ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థించి నిర్ధారణ చేసి సేవ నిమిత్తమై, పిలుపు నిమిత్తమై, ఆయన పరిచయ నిమిత్తమై ఎన్నుకొని వారితో ఆయన బోధిస్తున్నటువంటి మాటలు ఏంటనంటే, మీరు ఒకనే ఒకడు ఏం చేయాలని, ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలని? మీరు ఒకనే ఒకడు ప్రేమించాలని ఇటువంటి సంగతుల్ని నేను ఆజ్ఞాపింపబోతున్నాను. ఎందుకనంటే మీరు లోక సంబంధమైనటువంటి వారు కాదు, లోకుల నుంచి మీరు ప్రత్యేకించబడిన వారు, లోకుల నుండి మీరు ఏర్పరచబడిన వారు గనుక మీరు ఎలా ఉండాలి అనంటే, లోకంలో ఉన్నవారి వల్లే మీరు ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి అనంటే, ఒకరిని ఒకడు మనం ఏం చేయాలంట?
ప్రేమించేటువంటి అనుభవంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి నివాసం చేస్తూ ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులకి తెలియపరుస్తున్నటువంటి మాట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జలరుగా చేస్తున్నటువంటి ప్రభు ఆ శిష్యులకి బోధిస్తున్నటువంటి మాట, మీరు ఒకనే ఒకడు ప్రేమింపవలనని. హల్లెలూయా. లోకంలో ఉన్నవారు వారు ఎలా ఉంటారు? వారిలో ఒక ద్వేషం ఉంటుంది, వారిలో కలహాలు ఉంటాయి. కానీ అయితే మీరు లోక సంబంధులు కారు. మిమ్మల్ని, లోకంలో ఉన్నటువంటి మిమ్మల్ని నేను ఏర్పరచుకొని, మిమ్మల్ని ప్రత్యేకించుకొని నా నిమిత్తమై ఏర్పరచుకున్నటువంటి నా స్వకీయ, నా సొత్తైనటువంటి ప్రజలు మీరు. అయితే మీరు ఎలా ఉండకూడదు అనంటే లోక సంబంధుల వలె మీరు ఉండకూడదు. అయితే మేము ఏం చేయాలి? ఒకరిని ఒకడు ప్రేమించేటువంటి అనుభవంలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన దెయ్యాలను వెలగొడుతూ ఉంటే, ఆయన పరిచయం చేస్తున్నటువంటి ఆ దినాల్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటారు, ఈ బోధకుడు, ఈ వ్యక్తి ఏ అధికారం వలన, ఏ విధానాన్ని బట్టి ఇటువంటి కార్యాలు చేయగలుగుతున్నాడు? దెయ్యపు శక్తిని బట్టే, దెయ్యాలకు అధిపతి అయినటువంటి విధానముతో ఈ వ్యక్తి వాటిని వెళ్ళగొట్టగలుగుతున్నాడు. ఇది నిజమైనటువంటి ఆత్మ అభిషేకము కాదని యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ప్రభుల్ని వారు విమర్శిస్తూ ఆ మాట అంటుంటే, ప్రభు అంటాడు, ఇదిగో ఒక కుటుంబమే అయినా, ఒక సమాజంలో, ఎక్కడైనా సరే ఒక సమూహం ఉన్నప్పుడు, ఒక కుటుంబం ఉన్నప్పుడు, కీర్తన, ఎక్కడైతే వారికి వారిగా వ్యతిరేకించబడితే ఆ కుటుంబం ఏం చేయబడదు అని అంటే ఆ కుటుంబం వర్ధిల్లదు. ఒక కుటుంబం వారే ఆ కుటుంబంలో ఉన్న వారికి వ్యతిరేకులుగా మార్చబడితే ఆ కుటుంబము ఏం చేయబడదు అంటే వర్ధిల్లదు, ఎత్తిపడదు. ఒక వ్యక్తి, ప్రయాసపడే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి తగినట్లుగా, ఆ మనసుకు తగినట్లుగా మనము కూడా ప్రయాసపడగలిగేటువంటి అనుభవంలో ఉంటే ఆ కుటుంబం ఏం చేయబడుతుంది? ఎత్తబడేటువంటి అనుభవం ఉంటుంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరుస్తున్నటువంటి మాట చూడండి, నేను ఒకవేళ దైవపు శక్తులను బట్టి ఇలాగ వెళ్ళగొట్టగలుగుతున్నానని అంటే ఒకరికి విరోధంగా లేపబడి ఆ రాజ్యం ఏం చేయబడదనంటే విస్తరించబడదు. వారు ఏకమైతేనే తప్ప, ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే తప్ప, ఒకరిని ప్రేమించుకుంటేనే తప్ప, ప్రోత్సహించుకుంటేనే తప్ప అది విస్తరించబడదు, వర్ధలింపచేయదు. కనుక నేను ఎలా వచ్చాను అన్న విషయాల్ని వారికి తెలియపరుస్తూ శిష్యులకు కూడా తెలియపరుస్తున్న మాట, మీరు ఒకరిని ఒకడు ప్రేమించేటువంటి అనుభవం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే మీరు లోక సంబంధుల వలె మీరు ప్రవర్తించడానికి లేదు, మీరు జీవించడానికి లేదు, మీరు కొనసాగించబడడం లేదు. ఎందుకనగా అనంటే మీరు లోకంలో బ్రతుకుతున్న వారు కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి మిమ్ములను ఏం చేశానంటే ప్రత్యేకించుకొని, ఏర్పరచుకొని, ప్రేమ అనేటువంటి విధానాన్ని మీకు కనపరిచి మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నటువంటి నిజమైనటువంటి దేవుని నేను. స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరేమి చేయాలంటే లోక సంబంధులు ప్రవర్తించినట్లుగా జీవించకుండా మీరు ఒకరిని మీరు ప్రేమించేటువంటి అనుభవం ఉండాలి. అలా ప్రేమించేటువంటి అనుభవం ఉండాలని వారికి ఆజ్ఞాపిస్తూ తెలియపరుస్తూ ఆయన ప్రభువు అంటాడు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. లోకము ఏం చేస్తుందంట? తన వారిని స్నేహిస్తుంది. అందుకే ప్రభు అంటాడు, మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించినలా మీకు ప్రయోజనం ఏంటి? హల్లెలూయా. నీకు ఉపకారము చేసిన వారినే ప్రేమించిన ఎడల నీకు ప్రయోజనం ఏంటి? నీకు అపకారము తలపెట్టిన వాడిని సహితము ప్రభు ప్రేమ చేత నింపబడినటువంటి నీవు నేను మనం ఏం చేయాలనంటే శత్రువుని సహితము ప్రేమించేటువంటి అనుభవం మనం మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుభవం ఎవరికి వస్తుంది?
ఈ అనుభవంలో ఎవరు ఉంటారు అంటే లోకంలో ఉన్నవారు ఈ అనుభవంలో ఉండరు. హల్లెలూయా. లోకంలో ఉండేటువంటి జీవితాన్ని కాలాన్ని గడుపుతున్నటువంటి వారు ఇటువంటి అనుభవంలో ఉండరు. కానీ ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో, ప్రభువుని హత్తుకుంటారో, ఆయనకి మాత్రమే సాగిలి పడతారో, ఆయన కలిగినటువంటి మనసు కలిగి ఆయన్ని వెంబడిస్తూ ఉంటారో, వారు మాత్రమే ఇటువంటి ఒకరిని ఒకడు ప్రేమించేటువంటి అనుభవంలోనికి మార్చబడతారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే లోక సంబంధుల వల్లే ప్రవర్తించడానికి మనం లోక సంబంధులము కాదు. అయితే మనం లోకం నుంచి ప్రత్యేకించబడిన వారము గనుక ప్రభు ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో అట్టి ప్రేమ కలిగిన వారమై, ప్రభు ప్రేమను పొందిన వారమై, ప్రభు చేత పిలువబడిన వారమై, ప్రభు చేత ఏర్పరచబడిన వారమై మనము కూడా ప్రభువుకును వలె మనం కూడా ప్రేమించేటువంటి అనుభవంలోనికి మనం మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ప్రభువును హత్తుకోగలుగుతావో, ప్రభువుని మనసారా వెంబడించగలుగుతావో, ప్రభువు నేర్పించేటువంటి ఆ పాఠాలని నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి నీవు ఆయనను సంతోషపరచాలని, ఆయన చిత్తం నెరవేర్చాలని, ఆయన సంతోషపడేటట్లుగా మన జీవితం మార్చబడాలని ఆయన ఏదైతే ఆశపడుతున్నాడో అది మన జీవితంలో నెరవేర్చబడాలని ఎవరికైతే ఈ తీవ్రత ఉంటుందో వారి జీవితాల్లో ప్రభువుకు వల్లే ప్రేమించేటువంటి అనుభవంలోకి వస్తారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం అటువంటి అనుభవంలోనికి రావడం లేదు అని అంటే, ఇంకా మనం ఒకరిని ప్రేమించేటువంటి అనుభవంలోనికి రావడం లేదని అంటే, ఒకరి ప్రభువు అంటాడు, ఇదిగో మీకు హాని కలిగించిన వారి నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మీరు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? వారి నిమిత్తం మీరు ప్రార్థన చేస్తూ ప్రభు సహాయాన్ని కోరుతూ వారిని క్షమించడం నువ్వు ప్రారంభిస్తే నీ పాపాలు క్షమించబడతాయని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకు అటువంటి కృపలే, మనకు అటువంటి మనసు లేదు, అటువంటి మనస్తత్వం మనకు లేదు. కానీ అయితే ప్రభు చేత నువ్వు ప్రేమించబడినటువంటి స్థితిలో నీవు ఉంటే, ప్రభు చేత నువ్వు ఏర్పరచబడ్డానటువంటి గ్రహింపు నీకుంటే, ప్రభు చేత నీవు పిలువబడ్డావు అన్నటువంటి నిశ్చయిత మనకు ఉంటే, మనము నిశ్చయముగా ఆయన నడిపించేటువంటి అనుభవంలో నిశ్చయముగా నడిపించబడతాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి అని అంటే, మనం ఆయన హత్తుకొని ఆయన వెంబడించగలిగే అనుభవం మనం ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తారంటే ఒకరినొకరిని ప్రేమించేటువంటి అనుభవంలోనికి ప్రభువు మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లోకంలో ఉన్నవారు ఎలాంటి వారు, దేవుని బిడ్డటువంటి మరి పరసంబంధులుగా పిలువబడుతున్న మనము ఎలాంటి వారము అన్నది ప్రత్యేకించబడి అది తేటపరచబడి అంది ఒక వ్యత్యాసం అనేది మనలో కనపరుస్తాడు ఆయన. అయితే నీలో అటువంటి వ్యత్యాసం కనబడడం లేదు అని అంటే, మన జీవితంలో ఏమీ లేదు అంటే మనం ఇంకా ప్రత్యేకించబడలేదని అర్థం. నీవు ఇంకా ప్రభువుని ప్రేమించలేదని అర్థం. ప్రభువు మనల్ని ప్రేమించడు కానీ మనము ఆయనను ప్రేమించలేదని అర్థం. నీవు ఆయన్ను ప్రేమించగలిగితే, ఆయన హత్తుకొని వెంబడించగలిగితే నీవు ప్రేమించడం ఏంటో అన్నది నేర్చుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభువు అంటాడు, ఇదిగో లోకం ఏం చేస్తుందంటే తన వారిని, లోక సంబంధుల లోకంలో తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. అందుకని 18 వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుదామా? లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమైనటువంటి నీ జీవితాల్లో నీవు దేవుని నిమిత్తమై, నీ ప్రభువు నిమిత్తమై, ఆయన పిలుచుకున్నటువంటి పిలుపు నిమిత్తమై నీవు ఆయన పిలుపుకు లోబడి ఏర్పరచబడి నీ జీవితాల్లో ప్రత్యేకించబడి దేవుని రక్తం చేత కడగబడి నీవు దేవుని సముఖంలో కూర్చుంటున్న మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, నీవు దేవుని బట్టి నువ్వు పనిచేస్తున్న స్థలంలోనైనా, నీవు నివాసం ఉంటుండే స్థలంలోనైనా, నీవు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా
ప్రభువుని ప్రేమించి ప్రభువుని హత్తుకొని వెంబడిస్తున్న నీ జీవితాల్లో నీవు ద్వేషించబడుతున్నావు నీ ప్రభువును బట్టి అని అంటే నీవు నేను సంతోషించే వారమై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే మనం లోకం నుంచి ప్రత్యేకించబడి ప్రభు చేత ప్రేమించబడిన వారమి గనుక లోకం మమ్మల్ని ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. ఎందుకనంటే ద్వేషించింది మనల్ని కాదు కానీ మనం కలిగినటువంటి ప్రభువుని మొదట ద్వేషించారు గనుక నిన్ను ద్వేషించడంలో ఆశ్చర్యపోవాల్సినటువంటి సంగతి లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో ప్రభువుని ఎలాగైతే చేశారో లోకము, మనల్ని కూడా చేయటంలో ఆశ్చర్యం ఏమి లేదని ప్రభు ఎట్టి మనసు కలిగి ఉన్నాడో అట్టి మనసు కలిగి ప్రభు కోసమై మనము ఆయత్తపడుతూ ప్రభువుని వెంబడించే వారముగా మనం ఉండాలి. అలాగ ఉండునట్లుగా ప్రభు కృప చూపును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే క్షణమును గోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. కోపించుచుని చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా ఊహించలేనే కోపించుచునే చూపినావే. ఊహించలేనే కోపించుచునే ఆశ్రయ దుర్గమా నవ జీవన మార్గమునా. ఆశ్రయ దుర్గమా నవ జీవన మార్గమునా. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. కానీ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ప్రేమించబడి ఒక పిలుపు నిర్ధారణ అయి తన తర్వాత పరిచయం చేయడానికి ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో ప్రభు మొట్టమొదటిగా మాట, మీరు ఒకనొకడు ప్రేమించవలనని ఈ సంగతులు ఆజ్ఞాపిస్తున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించినట్ల మీకంటే ముందు నన్ను ద్వేషించడం ఎరగండి. మీరు లోక సంబంధులు కాదు, లోకంలో తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించని తెలియపరిచినటువంటి ప్రభు ఆయన సేవ నిమిత్తమై, ఆయన పరిచయ నిమిత్తమై శిష్యుల్ని ఏర్పరచుకున్నటువంటి వారితో ఇటువంటి సంగతులు బోధిస్తూ, ఇదిగో లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది అని అంటే, ఏం చేస్తుంది? మిమ్మల్ని అనేక విధాలుగా మరొక అనుభవంలోనికి నడిపిస్తుంది, మిమ్మల్ని ద్వేషిస్తుంది. అంత మాత్రమే కాదు, మీరు ఏడ్చి ప్రలాపించేటట్లుగా మీ జీవితాన్ని ఏం చేస్తుందని అంటే, అది సంతోషించడానికై, మీరు దుఃఖించడానికై, వారు ఆనందించడానికై మిమ్మల్ని ఏం చేస్తుంది అని అంటే, మీరు ఏడ్చి ప్రలాపించేటట్లుగా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు నడిపిస్తున్నటువంటి వారితో, శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఒక పిలుపు నిర్ధారణ వారితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. మీరు లోకం కోసం మీరు ప్రయాసపడతారు, ఆత్మ నశించిపోకూడదని సువార్త ప్రకటిస్తారు, సత్య సువార్తను ప్రకటిస్తారు. ప్రకటించినటువంటి వారి జీవితాల్లో వారే మిమ్మల్ని ఏం చేస్తారు అనంటే, వారు ప్రయోజనానికి కోరి నా ముత్యాలాంటి వజ్రలాంటి నా మాటలను వారు ఎందుకు మీరు పెడుతూ ఉంటే, అవి ఆ విలువ తెలియనటువంటి ఆ లోకము మిమ్మల్ని ఏం చేస్తుందంటే, పందుల వలె అవి త్రొక్కి మీ ముత్యాలాంటి మాటలను అనపవేయబడతాయి. కనుక మీరు ఏం చేయాలి అంటే, మీరు దుఃఖిస్తారు కానీ, మీరు ప్రలాపిస్తారు కానీ, లోకం ఏం చేస్తుంది తెలుసా? లోకం ఏం చేస్తుంది? టైగర్ బ్రదరు, లోకం ఏం చేస్తుంది? చదవండి ఆ మాటని. 16వ అధ్యాయం 20 వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషిస్తుందంట. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కల్వరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడుతూ ఉంటున్నప్పుడు, ఆయన అనేక కొరడా దెబ్బలు తిని, ఆయనకు రూపమైనను సొగసైనను లేకుండా, ఆయన ఒంటినటువంటి మాంసమంతా కొరడా దెబ్బల చేత చేల్చబడి, మాంసమంతా లేకుండా ఒక పొలము దున్నబడినట్లుగా ఆయన వీపు దున్నబడి, ఆయనకు రూపమైన సొగసైన లేకుండా ఆయన ఉంటూ ఆ కల్వరి శిలువ మీద అలాగూ వేలాడుతూ ఉంటే, దాన్ని చూసినటువంటి మనుషులు సంతోషపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషపడుతూ ఉంటే వారిని చూసి ప్రభు అంటాడు, అయ్యా తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు వెరుగురు కనుక వీరేం చేయాలి? క్షమించాలి. ఎటువంటి మనసు అది? నాకుంది అటువంటి మనసు. స్తోత్రం. హల్లెలూయా. సేవకులుగా మనకుంది అటువంటి మనసు బ్రదరు. మనల్ని ప్రేమించే వారిని సహితం ప్రేమించడం కాదు కానీ, మనల్ని ద్వేషించే వారి సహితం సంపతో మనం ఏం చేయాలి? ప్రేమించేటువంటి అనుభవంలోకి రావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎవరి నిమిత్తమైతే ప్రలాపిస్తావో, ఎవరి కోసమైతే దుఃఖిస్తావో, ఎవరి రక్షణ కోసమై, ఎవరి ప్రయోజనం కోసమై, లోకంలో ఉండే ప్రతి ఒక్క మనుషుల కోసం ప్రభు రక్తం కాచినట్టు ప్రభు అని అంటాడు, వీరేమి చేస్తున్నా వీరు ఎరగరాయ్యా, వీరు ఎరిగితే ఈ పని చేస్తారా? వీరు ఎరగరు గనుక వీరిని ఏం చేయాలంటే నీవు మాత్రమే క్షమించగలవు. స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి మనసు ఉంది అది? ఆయన అటువంటి మనసు కలిగి ఉండి ఆయన జీవితంలో అది చేసి, ఆయన పెదవుల నోట్లో నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట గుండె లోతుల నుంచి వచ్చిన మాటగై, ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం జీవించి మనకు మాధురించిపోయాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాడు సులువైంది కాదు, ఆయనది భారమైంది కాదు. ఆయన అంటాడు, నా కాడి సులువైనది, దాన్ని ఎత్తుకొని మీరు మోసిన ఎడల మీ ప్రాణానికి ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాగో దీన మనసు కలిగినాడు, సాత్వికుడై ఉన్నాడో, మనము కూడా ఆయన మనసు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి మనసు కలిగిన వారంగా మనం ఉండగలిగితే
మనము కూడా ప్రభు నడిపించబడిన అనుభవంలో నిశ్చయముగా మనం నడిపించబడతాము కాక. ఆమె ఎవరు అమ్మ అని చెప్పలా. హల్లెలూయా. ఎందుకని? మనం లోక సంబంధులమైతే, దేవుని సంబంధులమైతే మనకు ఆశ తీవ్రత ఒకలాగా ఉంటుంది. మనము లోక సంబంధముగా ఉంటే, ప్రభు చేత ప్రేమించబడి, ప్రభు చేత ఏర్పరచబడి, ప్రభు చేత ఎన్నుకోబడి, ప్రభు చేత పిలువబడినటువంటి మన జీవితాలు ప్రభువునకు వలె మార్చబడకపోతే మన జీవితంలో ఆత్మ తీవ్రత కలిగినటువంటి ప్రభు కోసం బ్రతకాలంటే ఆశలు తీవ్రత మన జీవితంలో పనిచేయవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటాడు, మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ మీరు దుఃఖపడతారు. మీ దుఃఖాన్ని చూసి, మీరు ప్రలాపించడం చూసి కీర్తన ఏం చేస్తుంది అంటే లోకము సంతోషిస్తుంది. హల్లెలూయా. లోకము సంతోషిస్తుంది కానీ ఆత్మీయుడికి ప్రభు చెప్తున్న మాట, ఇదిగో నీవు ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఒక చోట కూడి, నువ్వు ఎక్కడైతే ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఒక చోట కూడి ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉంటాడని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఎటువంటి అనుభవం నడిపించబడుతున్నాం? ప్రభు చేత ప్రేమించబడిన నీవు లోకం చేత ద్వేషించబడేటువంటి అనుభవంలో ఉన్నావా? లోకంలో కలిసిపోయి లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల వలె మన జీవితాలు, మన ప్రవర్తనలు అలాగే కలిసిపోయినటువంటి అనుభవం ఉండి, ఏకీభవించేటువంటి అనుభవం ఉండి, ఏ ఆత్మ కలిగి ఉన్నాము, ఏ మనసు కలిగి ఉన్నాము, ఏ విధానంతో వెంబడించే వరంగా మనం ఉన్నాము. లోకము సంతోషిస్తుంది, అది లోకం. ప్రభు చేత ప్రేమించబడిన నీవు లోకం చేత ద్వేషించబడాలి. నీవు ద్వేషించబడటం లేదు అని అంటే నువ్వు ప్రభు చేత ప్రేమించబడలేదు అని అర్థం. హల్లెలూయా. చూడండి, ఒక దారి పక్కన ఒక చెట్టు ఉన్నది అనుకోండి. ఒక మామిడి చెట్టు ఉన్నది. అది ఎంతో బాగా వేపుగా పెరిగి ఎన్నో పూత వేసి కాయలు కాసి పండు ఉన్నది. అది దారి పక్కన ఉన్నది. దానికి ఏ కంచి లేదు, ఎవరిది కాదు. అది ఫలిస్తున్నది అనడానికి నిదర్శనం ఏంటి? అది ఫలాలు కలిగి ఉన్నది అనడానికి నిదర్శనం ఏంటి? అది బాగుగా ఫలిస్తున్నది అన్న నిదర్శనం ఏంటి? కీర్తన. హల్లెలూయా. అర్థమైందా ప్రశ్న? ఆ మామిడి చెట్టు బాగుగా ఫలించింది, అది బాగుగా విస్తరించబడింది, అందులో ఫలాలు కనబడుతున్నాయి అని అంటే అది ఏ అనుభవంలో ఉండాలి అని అంటే అది రాయి దెబ్బ తగిలేటువంటి అనుభవంలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక సమృద్ధమైనటువంటి పంట కలిగినటువంటి ఒక దారి పక్కన పడినటువంటి ఒక చెట్టు దారి పక్కన పడి అది బాగా పండి ఉన్నదంటే దానికి ఏ అనుభవం ఉండాలి అని అంటే అది ఫలిస్తున్నది, అది విస్తరించబడుతున్నది, ఫలాలు కలిగి ఉన్నది అని నిర్ధారించబడాలంటే దానికి ఒక అనుభవం ఉండాలి. ఏ అనుభవము శోభక్క? రాయి దెబ్బ అనుభవం ఉండాలి. మన హృదయాలకు తగిలేటువంటి ప్రతి గాయము అది దేనికి నిర్ధారణ తెలుసా? మనము ఫలిస్తున్నాము అనడానికి ఒక నిర్ధారణ. అది సేవలో అయినా, ఆత్మ సంబంధంగా నీవు వ్యక్తిగతమైన జీవితమే అయినా, ఆత్మ సంబంధంగా నీ కుటుంబంలో నీ ఒక్కడే రక్షించబడి ఉండి, ఒకవేళ కుటుంబంలో వస్తున్నటువంటి ప్రభు నిమిత్తం వచ్చే ద్వేషించబడేటువంటి అనుభవంలో మనం ఉన్న, ఒకవేళ సమాజంలో అయినా, అది ఎక్కడైనా సరే, నీవు ప్రభు నిమిత్తం జీవిస్తున్న నీవు, ప్రభు చేత ప్రేమించబడి ఆయన ఏర్పరచుకొని ఆయన ఎన్నుకొని పిలుచుకున్నటువంటి ప్రభు చేత పిలువబడినటువంటి నీ జీవితాల్లో నీవు ద్వేషించబడుతున్నావు అనంటే, నీవు ఫలిస్తున్నావు అనడానికి దానికి అర్థం ఏంటో తెలుసా? నీకు రాయి దెబ్బ తగలాలి. తగులుతుంది అని అంటే నీవు ఆత్మ సంబంధంగా నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. అందుకని దారి పక్కనటువంటి ఉన్నటువంటి ఒక చెట్టు యొద్దకు వెళ్ళాడు ఆయన. ఏం చెట్టు అది? స్తోత్రం. హల్లెలూయా. అంజూరపు చెట్టు దూరం నుండి నేను చూచాడు. దూరం నుండి చూచి అది చూడడానికి ఎట్లా ఉందంటే పచ్చగా ఉంది. పచ్చగా ఉన్నటువంటి విధానం బట్టి అది ఆకులు కూడా వేసి ఉన్నది. ఆకులు వేసిన విధానం బట్టి ఆయన ఆకలికి ఉండి సువార్త పరిచయం అలసిపోయి ఆకలికి ఉండి దూరం నుండి చూసినటువంటి ఆ చెట్టును చూచి అందులో ఫలాలు ఉంటాయనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళి చూస్తే
అందులో ఏం లేవు తెలుసా? ఫలాలు లేవు. హల్లెలూయా. దూరం నుండి చూస్తే ఏమో పచ్చగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో కాయలు లేవు. ఇదేంటయ్యా, ఒకళ్ళు పూత ఉన్నది లేకపోతే చూడడానికి కాయలు కాస్తూ ఉన్నది అంటే అర్థం ఉంది. పచ్చగా ఉన్నప్పుడు అది ఎలా కాయలు కాస్తుంది? సహజంగా ఏ చెట్టు అయినా ఆకులు రాలిపోయి మరలా ఆకులు వచ్చి పోతొచ్చి కాయలు వస్తాయి. అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. ఏంటి? మామూలుగా అన్ని చెట్లు పోతొచ్చి ఆకులు రాలిపోయి ఆకులు వచ్చి పూత వచ్చిన తర్వాత ఏం చేయబడతాయంటే కాయలు వస్తాయి. కానీ ఈ అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే ముందు కాయలు వస్తాయి, కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. ఆకులు ఉన్నాయనంటే ఏమున్నట్టు? కాయలు ఉన్నట్టు. పోతుంటే మనకు ఇది కాయలు కాస్తుందని అని అర్థం కదా. అయితే ఇది కాయలు కాసి ఆకులు వచ్చారంటే అది ఫలించింది, అందులో కాయలు ఉన్నాయని అర్థం. అయితే దూరం చూసినట్టు యేసుక్రీస్తు ప్రభు ఆ అంజూరపు చెట్టును చూస్తే అది పచ్చగా ఉంది. అది దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఫలాలు కనబడినటువంటి దాన్ని చూసి ఇక ఎన్నటికి నీవేం చేయబడదు, ఫలించకుండా ఉందువు అని చెప్పి యెరూషలేముకి వెళ్ళి తిరిగి వచ్చేలోపు అది వేరులతో సహా అలాగే ఎండిపోయిందంట. స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరైన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనం, ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం, విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, ప్రభు చేత ప్రేమించబడి, ప్రభు చేత ఏర్పరచబడి, ప్రభు చేత ఎన్నుకోబడిన మనము ఒక అంజూరపు చెట్టు వలె పచ్చని ఒలివ మొక్క వలె పెరగాలి. కానీ మనలో పచ్చగా కనబడుతున్నది అనంటే మనలో ఆత్మఫలాలు అన్నట్టువి ఫలించేటువంటి అనుభవం మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అలా కాకుండా పై రూపానికి అది కనబడి పచ్చగా ఆకులు కనబడి అందులో ఫలాలు లేకపోతే అది ఎండిపోయేటువంటి అనుభవంకి వెళ్ళిపోతుంది. మన జీవితంలో కూడా ఒక యథార్థత కనుమరుగైపోతే, సేవలో, కుటుంబంలో, దాంపత్య జీవితాల్లో యథార్థతను లేకపోతే ఏమైపోతాయి అనంటే కుటుంబాలు పతనమైపోతాయి, ఎండిపోతాయి. పచ్చగా నివసించవలసి దేవుని యొక్క ఆశీర్వాదం నుండి నిత్యమైనటువంటి ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడి సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రభు ఇచ్చేటువంటి ఆనందం కలిగి, రక్షణ ఆనందం కలిగి ప్రభువును సంతోషంగా వెంబడించవలసినటువంటి కుటుంబాలు యథార్థత కనుమరుగైపోతే, ప్రేమ లోపిస్తే ఏమైపోతాయి సంపత్తు అనంటే ఏమైపోతాయి? ఎండిపోయేటువంటి అనుభవంలోకి వెళ్తాం. దానికి అర్థము ఆత్మీయంగా మనం దిగజారిపోయి ఆత్మీయంగా చచ్చిపోయేటువంటి అనుభవం వెళ్ళిపోతాం. అందుకని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము మృతమైపోతుంది. మన జీవితంలో యథార్థత లేకపోతే, నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ మన అంతరంగంలో లేకపోతే ఏమైపోతుంది అని అంటే మన ఆత్మీయ జీవితము కృషించిపోతుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ప్రభు చేత ప్రేమించబడిన మనం ఏం చేయబడాలంటే, నీవు ద్వేషించబడుతున్నావు అని అంటే, నీవు నీ యొక్క హృదయము గాయపరచబడుతున్నది అంటే ప్రభు నిమిత్తమై నీవు హింసించబడుతున్నావు అని అంటే, నీవు అవమానం పొందుతున్నావు అని అంటే, నువ్వు హేళన చేయబడుతున్నావు అని అంటే, అందుకే నువ్వేం చేయాలంటే సంతోషించేటువంటి అనుభవం ఉండాలని పేతురు పత్రికలో రాస్తాడు ఆ మాటలని. హల్లెలూయా. అవసరాన్ని బట్టే శ్రమలు అనేటివి ప్రభు మనకు అనుమతిస్తాడు పాఠాలు నేర్పించడానికి. ఆ పాటలు నేర్పించే క్రమంలో నీకు తగులుతున్నటువంటి ప్రతి రాయిని నీవు దాన్ని అది గాయంగా తీసుకుంటే అది గాయంగానే కనబడుతుంది. కానీ నీవు ఆ తగిలిన ప్రతి ఒక్క రాయిని నీవు సింహాసనంలాగా మార్చుకుంటే ఆ సింహాసనం పైనే ప్రభు నిన్ను కూర్చోబెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. నీకు తగిలిన ప్రతి గాయము ఒక అనుభవాన్ని నేర్పించి ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఆయన కథలన్నీ స్థిరులుగా ప్రభులో నీవు ఉంటావు. ఎప్పుడనంటే గాయాలు, రాయి దెబ్బ తగిలేటువంటి అనుభూలు నీవు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మలో స్థిరంగా ప్రభు కోసం బ్రతికే అనుభవం మనం నడిపించబడతాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా
ఏదియో నాకు నష్టముండదు. స్తోత్రం. ఏదియో నాకు వారికి తమ్ముడు కొడదామా? నష్టముండదు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. అంచెవేసితివి, నా చుట్టూ నీవు ఘనముగా చెప్పితివి, నా విషయమై అంచెవేసితివి, నా చుట్టూ నీవు ఘనముగా చెప్పితివి, నా విషయమై. ఆకువాడక తన కాలమందున అంచెవేసితివి, నా చుట్టూ నీవు ఘనముగా చెప్పితివి, నా విషయమై కంచెవేసితివి, నా చుట్టూ నీవు స్తోత్రం. ఘనముగా ఆయన మన చుట్టూ కంచె వేస్తారు, మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ నా పరిచయం చుట్టూ. విషయమై. రాజ్యములు జయించి తిని విశ్వాసముతో, రాజ్యములు జయించి తిని విశ్వాసముతో, కృప వెంబడి కృప చూపుచుండగా, కృప వెంబడి కృప చూపుచుండగా, నా గుడారము మనసారా ధ్యానపూర్వకంగా పాడదామా? నాకు మన గుడారాలు చూస్తే కంచె వేశాడు. తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, Glory. Amen. నా ఇంటి ఏది తక్కువై ఉండదు. వస్తువులు లెక్క చూడగా, నీ దేవుడు యెహోవా నీకు తోడే ఉన్నాడు, ఏదియో నాకు నీకేమీ తక్కువ కదా ఆయన నామములో. స్తోత్రం. ఏదియో నాకు నష్టముండదు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. స్తోత్రం. హల్లెలూయా. కడి చేద్దామా? హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎవరికి బోధిస్తున్నాడు ప్రభు అని అంటే, ఆయన తర్వాత పరిచయ సువార్త, ప్రపంచానికి సువార్త అందించడానికై ఏర్పరచుకున్నటువంటి తన శిష్యులకి, ఆయన ప్రేమించి లోకుల నుంచి ఏర్పరచుకున్నటువంటి ఆయన సొత్తైనటువంటి జనాంగానికి, ఆయన చేత ప్రేమ నొందినటువంటి శిష్యులకి తెలియపరుచుంటున్న మాటలు ఇవి. హల్లెలూయా. మీరు ప్రలాపిస్తారు కానీ మిమ్మల్ని చూసి లోకము సంతోషిస్తుంది. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఏడుస్తూ ఏదైతే చేస్తున్నారో చదువమ్మా 16వ అధ్యాయము 20 వచనం. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు ప్రభు నిమిత్తమై దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి ఆయన నామంలో తీసివేయజాలడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నా చేత ఏర్పరచబడి, నా చేత ప్రేమించబడి, నేను ఏర్పరచుకున్నటువంటి మీ జీవితాల్లో నన్ను హత్తుకొని నన్ను ప్రేమిస్తున్న వెంబడిస్తున్నటువంటి మీ జీవితాల్లో నా నిమిత్తమై లోకాన్ని నేను ప్రేమించినట్టుగా మీరు ప్రేమించి లోకంలో మనుషులు రక్షించబడాలని వారి ఆత్మలు కాయడకై మీరు ఏం చేస్తున్నారనంటే ఏడ్చి ప్రలాపించి వారి ప్రయోజనం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. కానీ అది గ్రహించదు, మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు ద్వేషించడం చూచి, మీరు ఏడ్చి దుఃఖించడం చూచి సంతోషిస్తుంది. అయితే మీరు ఇప్పుడు దుఃఖముతో ఆ పని చేస్తున్నారు, కానీ
మీ దుఃఖము సంతోషమవుతుందని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా దుఃఖాల్లో, వేదనల్లో, ఇంకా అవమానాల్లో, ఇంకా నిందల్లో, ఇంకా ప్రభు నెరిగిన నీ జీవితంలో ప్రభు ఏం కార్యం చేశాడు నీ జీవితాల్లో, నీవింకా ఏ మేలు పొందావు నీ జీవితంలో అని ఒక సూటుపోటు మాటల చేత నిన్ను వేదనకరమైనటువంటి, బాధకరమైనటువంటి పరిస్థితులు నిన్ను గురి చేసిన, ప్రభు చేత ఏ ఆశీర్వాదం పొందలేదనేటువంటి విధానము లోకం నిన్ను ఎత్తు చూపించి మాట్లాడుతున్నా, నీవే ఈ స్థితిగతుల మధ్యలో నీవు ఉంటే నీవు ఏ ఆశీర్వాదం పొందావు? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని ఎరిగి నువ్వు ఏ మేలుని నిన్ను పొందావు, ఏ ఉపకారాలు పొందావు, ఎందుకనే వెంబడిస్తున్నావు అని నీవు ఉన్న స్థితిగతులను బట్టి లోకము నేను ఎత్తు చూపించి నిన్ను పొడిచే స్థితిగతుల మధ్యలో ఉన్నా, ఒకరు ప్రభు నిమిత్తమై నిలబడాలని తీర్మానం కలిగి ప్రభు కోసం జీవించాలని నీ తీర్మానం ఉంటూ నీవు ఆ తీర్మానం బట్టి నువ్వు ద్వేషించబడుతూ ఉంటే, నీ కలిగిన ఆశ, ప్రభు నిమిత్తం నువ్వు కలిగిన ఆశ, ఆ ఆశను బట్టి నీవు ద్వేషించబడుతున్నావంటే, హింసించబడుతున్నావనంటే, అవమానం పొందుతున్నావనంటే, నీవు ఏడ్చేటువంటి అనుభవం నువ్వు ఉన్నట్టు ప్రభు నిమిత్తమై నీ ఏడుపు ఒక దినాన సంతోషకరంగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మీరు దేని నిమిత్తమై దుఃఖిస్తున్నారో అది ఇంకా మీకు ఏడుపైనను, మీకు దుఃఖమైనను ఇంక మీకు సమీపించి మీరు చూడరు. మీరు కన్నులారా ఏది చూస్తారో తెలుసా? ఇదిగో నిత్య మహిమలో అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన ప్రభు ఆ పట్టణానికి ఆయనే వెలుగై ఉంటాడు. ఆయన ఇంకా అక్కడ సూర్యుడైన చంద్రుడైన లేక ఆయన నిత్య మహిమయే ఆ పట్టణమంతా ప్రకాశించేటువంటి ఆ శుభవేళలో మీరు ఏం చేస్తారో తెలుసా? నిత్య ఆరాధన చేసేటువంటి అనుభవానికి మార్చబడతారు. స్తోత్రం, హల్లెలూయా. పరలోక సైన్య సమూహం అంతటితో కలిసి ఎటువంటి ఆరాధన తెలుసా? ఇక్కడ చేసేటువంటి ఆరాధన కాదు, మహిమలో ఆయన ఎదుట నీవు నేను ఇక్కడ జీవితంలో అనుగ్రహించబడి, ప్రభు చేత ప్రేమించబడి, ప్రభు చేత ఏర్పరచబడి, ప్రభు చేత నీవు పిలువబడి, ప్రభువును హత్తుకొని వెంబడిస్తున్న నీవు ప్రభు నిమిత్తం పొందుతున్న ప్రతి హింసలో నుండి, ప్రతి దుఃఖంలో నుండి, ప్రతి అవమానంలో నుండి నిన్ను దాటించి ఆయన మరణం నుండి జీవులోనికి నిన్ను తప్పించి జీవులోనికి తీసుకొని వచ్చి ఆయన నిత్య మహిమలో నిత్యమైనటువంటి సంతోషాన్ని, నిత్యమైనటువంటి ఆనందాన్ని, నిత్య ఆరాధన చేసేటువంటి పరవశించేటువంటి అనుభవంలోనికి ప్రభు నిన్ను తీసుకొని వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనను ప్రేమించి ఆయన హత్తుకొని ఆయన హృదయపూర్వకంగా ఆయన లోబడి ఆయన కోసం ఆయన వెంబడించగలిగే అనుభవం మనం ఉంటే నిజముగా ఇక్కడ మనం దుఃఖిస్తాము, కానీ మహిమలో దుఃఖించేటువంటి అనుభవం ఉండవు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖము పరిపూర్ణముగా సంతోషంగా మార్చబడుతుంది. ఎప్పుడనంటే ప్రభు నువ్వు హత్తుకొని వెంబడించి ఆయన చేత ప్రేమించబడి నీవు ఆయన వల్లే ప్రేమించేటువంటి అనుభవం నువ్వు ఉన్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ఆ సంతోషము, సమాధానం, నెమ్మదిని అనుభవిస్తాం. హల్లెలూయా. ఇవన్నీ మాటల్ని ఎవరు తెలియపరుస్తున్నాడు? శిష్యులకి ఆయన చేత ప్రేమించబడి, ఆయన చేత ఏర్పరచబడి, ఆయన చేత పిలువబడినటువంటి వారికి తెలియపరుస్తున్న మాట. ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విధానము మనలతో కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని వారితో ఆ మాటలు చెప్పాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ మాటలు తెలియపరిచారు. అయితే వారి జీవితాల్లో చూడండి, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, ఆయన మరణించి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారి ఎదుట ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసి ఆయన సజీవుడైన దేవుడని ఆయన వారికి కనపరుచుకుంటూ వారిని ఒక మాటని తెలియపరుస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. అనేక ప్రమాణములను చూపి వారికి
తను తాను సజీవునుగా కనపరుచుకునెను. ఆ, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనుపెట్టుడి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో చెప్తున్న మాటలు ఇవి? మా ఎవరితో చెప్తున్న మాటలు ఇవి? శాంతమ్మ, ఎవరితో చెప్తున్న మాటలు ఇవి? శిష్యులతో చెప్తున్న మాటలు. చూడండి, వారి జీవన విధానం అనే వృత్తిలో, వారు ఏ వృత్తిలో ఉన్నారు? పేతురు, తన యొక్క సహోదరులు, వారందరూ కూడా చేపలు పట్టేటువంటి జాలరులు, ఆ అనుభవంలో ఉన్నారు. మీరు రండి, మనుషులు బట్టు జాలరుగా చేస్తున్నాను, వెంబడించండి అని చెప్పినటువంటి ప్రభు, అందులో ఒక పిలుపు నిర్ధారణ అయిందా, అవ్వలేదా? ప్రభు పిలిచాడా, పిలవలేదా? పిలిచి వారు బోధించాడా, బోధించలేదా? బోధించినటువంటి ప్రభు ఇప్పుడు అంటాడు, ఇదిగో ఆయన, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్న మాట మరల ఎందుకు సంబోధిస్తున్నాడు ఆయన? హల్లెలూయా. ఆయన పిలుచుకున్నాడు కదా, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన తరువాత సువార్త వ్యాప్తి నిమిత్తమై వారిని అపోస్తలుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి ప్రభు ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేవకముందు పిలిచిన ప్రభు పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత కూడా వారితో ఒక మాట అంటున్నాడు, ఇదిగో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టాలి. మీరు దేన్ని విడిచిపెట్టకూడదు? దేన్ని విడిచిపెట్టకూడదు? కృపమ్మ, ఏడకపోయావు నువ్వు? స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యొక్క వాగ్దానం నిమిత్తమై యెరూషలేమును విడిచిపెట్టకూడదు. గ్రేసే బాగుచో. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏది విడిచిపెట్టకూడదు అంటే యెరూషలేమును మీరు విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా తండ్రి యొక్క, నా వల్ల ఏంటంటే తండ్రి యొక్క వాగ్దానం కొరకై మీరు ఏం చేయాలి అని అంటే కనిపెట్టుకొని ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు పునరుద్ధానికి ముందు పిలువబడ్డారు. పునరుద్ధానం తర్వాత సేవ నిమిత్తమే పిలువబడిన వారు ఇప్పుడు సేవ నిమిత్తం పంపబడడానికి కూడా వారికి ఏముండాలి? ఇప్పుడు పిలుపు ఉండాలి. హల్లెలూయా. వాళ్ళకి పిలుపు ఉంది. పంపబడడానికి వాళ్ళకి ఏముండాలి? కనిపెట్టేట అనుభవంలో ఉండాలి వాళ్ళు. స్తోత్రం చెప్దామా? అడిగి చెప్దామా? హల్లెలూయా. పిలుపు ఉంది, నిర్ధారణ ఉంది. వారు 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 అనేకమైనటువంటి కార్యాలు ప్రభునందు చేసి ఉన్నారు. అనేక మందికి బాప్తిజములు ఇచ్చి ఉన్నారు. అనేక మంది దెయ్యాలు వెళ్ళగొట్టి ఉన్నారు. అనేక మందికి బోధించేటువంటి అనుభవాలు వారు ఉన్నారు. అయినను వారికి ప్రభు మరలా అంటున్నాడు, నా వలన మీరేదైతే సంగతి విన్నారో ఆ సంగతులు బట్టి మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకుండా యెరూషలేమునే ఉంటూ తండ్రి, నా నిమిత్తం వినటువంటి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాలి మీరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిలుపు ఉన్నటువంటి వ్యక్తికి పంపబడడం కూడా ఏముండాలి? పిలుపు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు చేతులు అయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఎత్తకపోతారో నాకు ఒక రకమైన బాధ వేసింది, నాకు భయం వేసింది. ఆడ ఎత్తకపోతారని ఆయన అనేసి. హల్లెలూయా. పిలుపు ఉన్నది, నిర్ధారణ ఉన్నది. వారు ఏర్పాటు, ఎన్నుకోబడం అన్నీ ఉన్నాయి. కానీ పునరుద్ధానికి ముందు పిలువబడిన వారు పునరుద్ధానం తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నట్టే కనిపెట్టమని చెప్తున్నాడు. అప్పుడు వారు కనిపెడుతూ ఉన్నారు యెరూషలేము విడిచిపెట్టక. యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరం. మందిరాన్ని మనం విడిచిపెట్టేటువంటి అనుభవంలో మనం ఉండకూడదు. దేవుని యొక్క మందిరాన్ని కనిపెట్టుకుని ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క ప్రసన్నతను మనము అనుభవిస్తూ అందులో రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉంటూ ప్రభులో సంతోషంగా, సమాధానముగా ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ఆనందాన్ని కలిగి
ప్రభుని వెంబడించి సంతోషంగా వెంబడించే వారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అది దుఃఖమైనా కావచ్చు, అది ఏడుపైనా కావచ్చు, లేకపోతే వేదనైనా కావచ్చు, కరువైనా కావచ్చు, ఖడ్గమైనా కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, వేదన కావచ్చు, అవహేళన కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఉన్నవైనా కావచ్చు, రాబోవైనా కావచ్చు, అది మరి ఏదైనా కావచ్చు, వస్త్రహీనత అయినా కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా సరే ప్రభు యొక్క ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపేది ఏదీ ఉండకూడదు. ఒకవేళ ఎడబాటు అనేది మనకు వస్తుంది అని అంటే ప్రభుతో మనకు సరైనటువంటి రిలేషన్ లేదని అర్థం. హల్లెలూయా. ఒకవేళ దేవునితో నీకు అనుబంధము ఉంటే, దేవునితో నీకు ఒక సహవాసం ఉంటే, ప్రభువును బట్టి నువ్వు చేయగలిగేటువంటి విధానంలో నీవు కానీ ఉంటే, నీవు ఒకవేళ నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఒకవేళ మన ఆత్మీయంగా పడిపోయే అనుభవం ఉన్నా, నిజముగా దేవుని చేత ప్రేమించబడే అనుభవం ఉంటే సంపత్తు, మనము ఆత్మీయంగా పడిపోతున్నప్పటికీ ప్రభు బిడ్డలమైతే ప్రభు చేత ప్రేమించబడి ప్రభు యొక్క స్వరం విని ఆయన వాక్యం విని వాక్యం చేత పట్టబడి ప్రభుని వెంబడించే వారంగా మనం ఉన్నట్లయితే, ఒకవేళ ఆత్మీయంగా మనం పడిపోవచ్చేమో కానీ ఆయన స్వరం మరల మన యొద్దకు ఆయన స్వరం వినబడుతున్నప్పుడు అది గ్రహించి ప్రభువును హత్తుకుని వెంబడించడానికై మరలా ఆయన వెంబడించే అనుభవం మనం నడిపించబడతాం. హల్లెలూయా. అట్లా కాకుండా లేకపోతే వైరాగ్యముతోనో మనుషులు చేస్తున్న ఉద్దేశంతో చేసినప్పటికీ, మనుషులు చూసి భక్తి చేసినప్పటికీ, మనుషులు చేసేటువంటి విధానం బట్టి నువ్వు నడిపించబడడానికి చేసినటువంటి ఆ ప్రయత్నము ఏమైపోతుంది అంటే విఫలమైపోతుంది. నీవు ప్రభు చేత నువ్వు పిలువబడాలి. ప్రభు చేత నీవేం చేయబడాలి అని అంటే నీ హృదయము, నీ ప్రాణ, ఆత్మ, శరీరాలు సమర్పించబడాలి. సమర్పించి అప్పుడు హృదయపూర్వకం నువ్వు చేసినప్పుడు అది నువ్వు ఒకవేళ అందులో నుండి నువ్వు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చినా, పడిపోయినా ప్రభుని దర్శించినప్పుడు మరో నువ్వు లేవనెత్తబడతావు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే మన జీవితాల్లో యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి యొక్క వాగ్దానం నెరవేర్చబడిన నిమిత్తమై కనిపెట్టుకుని ఉన్నారు వారి జీవితాల్లో ఓపికతో. నా ఈ యొక్క సేవ అనుభవంలోనికి నడిపించబడకుండా నేను సేవకుని కలుస్తూ ఉంటున్నప్పుడు సేవకుంటున్న అనుభవాలు ఎటువంటి అనుభవాలు అని అంటే, సేవలో వచ్చేటువంటి ప్రతిదీ ఆయన మా సేవకులు కూర్చొని పెట్టుకొని ఇది ఇలాంటి ఉంటాయి పరిస్థితులు అని ఆయన చాలా సంగతులు నాకు తెలియపరుస్తూ వివరిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన నేను ఎలా నడిపించబడేటువంటి విధానం ఉండేదనంటే, రక్షించబడిన తొలి దినాల్లో ఆ వాక్యం చేత పట్టబడిన నా జీవితాల్లో మా సేవకుని ప్రేమించేటువంటి విధానం ఏ విధంగా మార్చబడిపోయిందంటే, ఆయన ఎలా గమనించేవాడిని, ఎలా చూసేవాడిని అని అంటే, ఆయన ఎలా ఉన్నాడు, ఎటువంటి తీవ్రత కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు, ఏ విధముగా ప్రభువుని వెంబడిస్తున్నాడు, ప్రభువుని హత్తుకుంటున్నాడు, ఏ విధంగా యథార్థత కలిగి ఉన్నాడు, ఎటువంటి నమ్మకత్వం కలిగి ఉన్నాడు అనేటువంటి విధానంలో అన్ని పరిశీలన చేసిన తర్వాత ప్రభు వాక్యం చేత సేవకుని ద్వారా ప్రభు వాక్యం చేత పట్టబడిన తర్వాత నేను ఎలా మార్చబడిపోయిన నా తొలి దినాల్లో ఆయన ఎలాగైతే ఉంటాడో అలాగూ నా అలవాట్లు కావచ్చు, నా విధానం కావచ్చు, అలాగ మార్చబడిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. అడిగి చెప్దామా? హల్లెలూయా. ఆయన ఎలా నడుస్తాడో అటువంటి నడక వచ్చేసింది. ఆయన ఎలా వ్యవహరిస్తాడో అటువంటి వ్యవహారం వచ్చేసింది. ఆయన ఎలాగైతే ఎటు మనసు కలిగి సంఘాన్ని ఎలా కట్టాలనుకుంటాడో అటువంటి విధానం నేను వచ్చేసి అలా వచ్చిందంటే ఎలా వచ్చింది? అది ఎలా వచ్చి ఉంటుంది సంపత్? నేను ఆయన వలే అంటే ప్రభు నిమిత్తమై ప్రభు కోసం ఆయన బ్రతుకున్నటువంటి తీవ్రత కలిగిన భక్తి జీవితం బట్టి నేను ఆశ కలిగి ఆ విధానంతో నడిపించబడాలంటే ఇప్పుడు నాకేం ఉండాలి? మొట్టమొదటిగా గట్టిగా చెప్పు, ఏముండాలి? ఆశ ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయనలాగా బ్రతకాలి. ఆయన ఎలాగైతే ప్రభు కోసం బ్రతుకుతున్నాడో నేను కూడా అలా బ్రతకగలగాలనేటువంటి విధానం ఆశ ఉంటే, ఆ ఆశను బట్టి ఆయన ఎలా ఉన్నాడో, ప్రభుని ఎలా వెంబడిస్తున్నాడో, ప్రభు కోసం ఎలా జీవిస్తున్నాడో అటువంటి విధానం నాకు వస్తుంది. ఆ క్రమంలో ఒక సహోదరుడు నాకు అన్నాడు, అయ్యో అంతా ఆయన చూసినట్టు ఉన్నదా, బండి తోలుకొని వచ్చాను.
వచ్చి నా వెనకాల ఇప్పుడు చూశాడు ఆయన సహోదరుడు, మాతో పాటు ఉంటాడు. అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు పోతుంటాడు. ఎవరిలాగా ఇస్కరియోతు యూదా లాగా సహవాసులోనే ఉంటాడు. ఎప్పుడు ఇంకో సహవాసులో కూడా ఉంటాడు. పాస్టర్ చూసేస్తాడా లేదని చెప్పి పకోడ కూడా తీసుకొని వస్తాడు. హలేలు, ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూశాడబ్బా, ఎందుకు చేశాడబ్బా అనా, పలానా దగ్గర మీరు ఏమన్నా అటు వెళ్తున్నారు, నన్ను ఏమైనా గమనించారా అంటాడు. గమనించదు బాబు అంటే, సరే మంచిది నేను తీసుకొని పోని చెప్పి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఆయన ఆలోచిస్తే అక్కడ ఉన్నాడేమన్నా తర్వాత గ్రహిస్తాడు ఆయన. హలేలుయా, హలేలుయా. ఆయన అంటాడు, మా సేవకుడు యొక్క అనుభవాలతో, ఆయన సేవలో ఉంటున్నప్పుడు సేవలో నుంచి ప్రభు చేత ఆయన ఏర్పరచబడి ప్రభు యొక్క పిలుపును బట్టే దర్శనపూర్వకంగా ఆ ప్రాంతంలో సేవ చేయడానికై ఆయన పిలుపును బట్టి దర్శనం బట్టి నిర్ధారించుకొని ఆ ప్రాంతంలో సేవను ప్రారంభించాడు. ఆయన కట్టుబట్టలతో వచ్చినటువంటి ఆయన్ని దేవుడు అనేక శ్రమల చేత ఆయన నలిపి తరిఫిది చేసి ఒక పాత్రగా నిలబెట్టిన తర్వాత ఆ వాక్యం చేత పట్టబడినటువంటి నా జీవితాల్లో ఆయనకున్న సేవకునితో ఆయనకున్న అనుబంధాలను తెలియపరుస్తూ ఉన్న విధానం బట్టి నాకు అటువంటి ఆశ కలిగి ఆయన వెంబడిస్తున్న తర్వాత మా సేవకుడు వాళ్ళ సేవకుడు కలిసి ఒకరోజు సంభాషించుకునేటువంటి సంభాషణలో కలిస్తే ఆయన అంటాడు, ఆ సేవకుడు, బాబు సేవ అంటే ఏంటి ఇప్పుడు నీకు అర్థమైందా అన్నాడంట. పాటలు పాడము, ఆరాధన చేయడము, వాక్యం చెప్పడము ఇది పరిచర్య కాదు. కుటుంబాలు కట్టడము అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో ఇప్పుడు నీకు అర్థమైందా అన్నాడంట. ఆ మాటకి ఈయన ఏడ్చుకున్నాడు, ఆయన ఏడ్చుకొని బాగా అర్థమైందన్న సంఘం అంటే అన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే సేవా ఒక విధానంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని ఆయనలో ఉండి ఆయన వల్లే ఉండాలనుకున్న నా జీవితాల్లో ఆయనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో పక్కన ఎవరున్నారు పక్కన ఉన్నాం. ఆ అనుభవము ఆ విధానంలోనికి పాల్పొని పొందినప్పుడు నాకు అనిపించింది, ఆయనకి ఏదైతే మనసు కలిగిందో నాకు అట్టే మనసు కలిగి నాకు అనిపించింది. ఆయన విశ్వాసకుంటున్నప్పుడు ఏది కలిగింది నాకు అది కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సేవ అంటే పాటలు పాడము, ఆరాధన చేయడము, సాక్ష్యాలు చెప్పడం, వాక్యం చెప్పడం కాదు. జీవితం ఒక మాదిరికరంగా చూపించి ప్రభు కోసం నిలబడమే సేవ. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కోసం మనకున్నటువంటి సమస్తాన్ని చంపివేసి చచ్చిన వారమే ప్రభు కోసం బ్రతుకుతున్న వారమే బ్రతికే వారే నిజమైనటువంటి సేవకుడు, పరిచర్య, విశ్వాసి అయినా, సేవకుడైనా, పరిచారకుడైనా, ఒక ఆత్మీయుడైనా లోకానికి సిలువ వేయబడి లోకంలో ఉన్నదంతా వ్యర్థం అనుకొని వేయపరుచుకొని ఏది ప్రయోజనకరమో ప్రభు నిమిత్తం దాని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు కోసం చచ్చిపోయి ప్రభులో బ్రతికేవాడే నిజమైనటువంటి ఆత్మీయుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ అనుభవాలు బట్టి నాకు నేర్పించినప్పుడు సేవలు ఎటువంటి విధానాలు ఉంటాయి, కొంత అనుభవాన్ని బట్టి, అంత జ్ఞానాన్ని బట్టి, వారితో నడిపించబడిన అనుభవాన్ని బట్టి కాస్త కొంత గొప్ప పరిచర్య అంటే ఎలాంటిదో కొన్ని అనుభవాలు గుండా ప్రభువు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆయన చేత పరిచర్య వద్దనుకున్నటువంటి తీర్మానం నేను కలిగి ఉన్నప్పుడు, నేను యోగ్యుని కాదు, అర్హత కాదు ప్రభు అని నేను ఆయన సూచనలు అడిగినప్పుడు ఆయన నిర్ధారణ చేసి సేవలో పెట్టాడు. ఆ సేవలు పెట్టినప్పుడు నేను సేవలోకి వచ్చేటప్పుడు ఏ అనుభవంలోకి వచ్చానంటే అది అందరూ మీకు తెలియపరుచున్నాను. ఏది ఆశించి దేవుని సేవలోకి రావాలనే ఉద్దేశంతో ఈ సేవలోకి రావాలా, ఏ ఘనతను ఆశించి దేవుని యొక్క మందిరంలోనికి ఇక నిలబడడానికి ఆశపడాల, ఏదైతే రాకూడదు అనుకుంటా అది వస్తుందని ఎరిగే దేవుని పరిచయలోనికి నడిపించబడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో ఒక ప్రేమించేటువంటి ఒక సహోదరు ఉంది. ఆమె ప్రేమించినప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు. ఒక సందర్భంలో ఒక బ్రదర్ అంటాడు, ఏమంటాడు అని అంటే, దేవుని యొక్క మందిరం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, ఒకవేళ అలా ఉండకపోతే పరిణామాలు వేరుగా మార్చబడతాయనంటే అప్పుడు అంటది,
ఏం మార్చబడితే ఏమీ అంటది. అప్పుడు నేనేం చేయాలి? ఎవరెదురుగా? కీర్తన ఎవరెదురుగా? నా ఎదురుగా. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో మనము ఏ మనసు కలిగి ఉంటామో, ఏది హృదయం నిండి ఉంటుందో అదే మాట్లాడుతుంది. మనం ఎవరి సంబంధమై ఉంటామో ఆ సంబంధమైనటువంటి మాటలే వస్తాయి. చూడండి, ఆ మాట విన్నప్పుడు సావుకు దగ్గర ఉన్న విధానం బట్టి అక్కడ జయించాను కదా అనుకొని ఇక్కడ జయించాలని అంటే ఏమవుదు? సేవకుడు ఎప్పుడు సేవకుడు అవుతాడంటే తన అనుభవాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తనకున్న తలాంతుల్ని మీద ఆధారపడి అక్కడ విజయం చూస్తేనే కదా ఇక్కడ కూడా చూస్తానని తోక కట్ చేయబడుతుంది. హల్లెలూయా. ఏం చేయబడుతుంది? అది కాదు, ప్రభు కృపకు అప్పగించుకొని సమయోచితంగా ప్రభుకు అప్పగించుకొని ప్రభు కోసం నడిపించబడే అనుభవం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అడిగి చెప్దామా? హల్లెలూయా. ఈ యొక్క చూడండి, శిష్యులకి ప్రభు చెప్తున్న మాట, పిలుపు ఉంది, నిర్ధారణ ఉంది, ఏర్పాటు ఉంది. వారిని నడిపించబడేటువంటి 3.5 సంవత్సరాలు నడిపించబడిన వారితో మీరు యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి యొక్క వాగ్దానం నిమిత్తమై మీరు యెరూషలేమును కనిపెట్టుకుని ఉండండి. పునరుద్ధానం ముందు పిలుపు ఉంది, పునరుద్ధానం తర్వాత కనిపెట్టుకునే అనుభవం ఉంది, వారికి నిర్ధారణ ఉంది, కనిపెట్టుకుంటూ ఉంటున్నారు. నా జీవితంలో కూడా దేవుని యొక్క సేవ నిమిత్తమే నాకు పిలుపు ఉంది, కానీ ఒకటే లేదు. ఏంటి? నిర్ధారణ. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అడిగి చెప్దామా? నిర్ధారణ ఉండాలి. పిలుపుకు ఎటువంటి, నువ్వు పిలువబడడానికి ఎటువంటి పిలుపు అయితే ఉన్నదో నీవు పంపబడడానికి కూడా ఏముండాలి? సంపతో ఏముండాలా? ఏంద్రా నీ పిలుపులు ఏంది ఈ ఏంద్ర అంటావా? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీవు పిలవడానికి ప్రభు చేత నీకు ఒక సూచన ఉండాలి, ఏర్పాటు ఉండాలి. అలాగనే వాగ్దానం కొరకు పంపబడడానికి వాగ్దానం పొంది కనిపెట్టే అనుభవం ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క క్రీస్తు కృప ప్రార్థన మందిలో సమకూర్చబడినటువంటి మీరు దేవుని నిమిత్తమే కనిపెట్టుకొని, ఇదిగో దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత ప్రేమించబడి ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. మీ పట్ల, నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు ప్రభు మన పట్ల నెరవేర్చుటకై ఇప్పుడు మనము యెరూషలేము అనేటువంటి దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా తండ్రి యొక్క వాగ్దానం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టేటువంటి అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకు వచ్చినప్పుడు వారు శక్తి నుండి వారి బూదిగంతం వరకు ప్రభుకి సాక్షులుగా బ్రతికారు వారి జీవితాల్లో. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని నేను అడుగుతున్నదే, అయ్యా దేవునికి నీ సేవ చేయడానికి నాకు ఆశ ఉంది, సరే, నాకు పిలుపు అవసరం, పంపబడడానికై నాకు పిలుపు అవసరం. ఆ పిలుపు వచ్చిన తర్వాత ప్రభువా నీవు నాకంటూ ఒకటి తెలియపరిచిన తర్వాత, నీవంటూ నాకు వాగ్దానం ఇచ్చిన తర్వాత, నీవు నన్ను ఎలాగైతే నమ్మకస్తుల్ని ఎంచి ఇది అప్పగించావో ఆ నమ్మకాన్ని కాపాడుకోగలిగేటువంటి ఆ ధనికరమైన జీవితం ఉంటే చాలు. హల్లెలూయా. ఇంకా మన హంగులు, మన రంగులు, మన బొంగుల్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే విలువలేని ఈ జీవితానికి విలువిచ్చిన వాడు నా ప్రభు మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిక లేని ఈ జీవితానికి ఆయన కృప ద్వారా ఎన్నికమని చేసి నిలబెట్టించిన వాడు ఆయన కృప, ఆయన మాత్రమే. కనుక నా విధానాన్ని చూపించుకోవడం కాదు, సంఘాన్ని నాకు నేను కనపరుచుకోవడం, నేనేదో భక్తిపరుని, నేనేదో యథార్థమైన వాడినని, ఇటువంటి అనుభవాలని నేను నిరూపించుకోవడం కాదు. నీవు నిరూపించాలి. నీ చేత వారు ప్రేమించబడాలి, నీ చేత వారు తిరపబడాలి, నీకు వారు సాగిలపడి నమస్కారం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్థితిగతుల్లో ఉండి నమ్మకంగా ఆయన ఏ మనసుతో పని చేయమని చెప్పాడో ఆ మనసుతో, మంచి మనసుతో మీ నిమిత్తం పని చేసి నా కాలం ముగించగలిగితే చాలు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి అనుభవం ఉండాలని మీరు మంచి మనసుతో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. చేస్తారా? చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏం దగ్గర చేతులు ఎత్తలేదా? అర్థమైనా అర్థం కలదు నాయన. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా.
నేను అనేది ఏంటంటే మంచి మనసు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, మీ నిమిత్తమై పాటుపడేటువంటి వ్యవసాయకుడై మంచి పని చేసి మిమ్మల్ని ప్రభు వైపు త్రిప్పి ప్రభుకు మాత్రమే సాష్టంగపడేటువంటి విధానంలో ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే వాళ్ళు చేతులెత్తమన్నా నేను. హల్లెలూయా. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, ఏదియు నాకు నష్టముండదు, ఏదియు నాకు నష్టముండదు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సేవను గురించి కొద్ది మాటలు అక్కడ తెలియపరుస్తూ, సేవ అంటే, సమర్పణ అంటే, త్యాగం అంటే ఏంటనంటే, దేవుడు ఒక నిర్ధారణ, ఒక పిలుపు ప్రభు ఇచ్చిన తర్వాత ఇంకా బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు అనుకుంటూ కొనసాగడానికి అది సేవ అవుదమ్మా. దేవుని యొక్క పరిచర్లోనికి వెళ్ళేటువంటి అనుభవంలో ఏముండకూడదు అంటే బంధాలు, బంధత్వాలు, బాంధవ్యాలు ఉండకూడదు. దేవుడు అప్పగించాడు అన్నటువంటి విధానంతో నమ్మకం కలిగి పనిచేసేటువంటి అనుభవంలోనికి మార్చబడి, ఇది సేవ అంటే. దానికోసమే సిద్ధపడాలని చెప్పా. ఇదేదో నేను భక్తిపరుని కనపరుచుకోవడానికి చెప్తున్న మాట కాదు, ప్రభు నేర్పించి ప్రభు తెలియపరుస్తున్నటువంటి మాటలే. ఇది నా మాట కాదు, ఇది ప్రభు మాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనకూడదు, బంధాలు, బాంధవ్యాలు అనుకొని పరిచర్యలను చేయలేం. ప్రభు అంటాడు, అలా అనుకొని తన యొక్క ఇంటి వారి నిమిత్తమై అనుకుంటే ఇంటి వారే నమ్మలేదు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. తన సొంత సహోదరులే ఆయన్ని నమ్మలేదు, వెంబడించలేదు. వారికి అవమానం కలుగుతుందని ఆయన తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తే ప్రభు అంటాడు, అయ్యా ఇదిగో ఆ జనసమూహంలో కలిసి, శిష్యులతో కలిసి, చిన్నపిల్లలతో కలిసి ఆయన ఉంటుంటే ఆయన నిమిత్తమై సహోదరులు తల్లి వచ్చి కబురు పెట్టి పంపిస్తే ప్రభు యొక్క సమాచారం అందింది. ఇదిగో మీ సహోదరుడు, మీ తల్లి వచ్చినారంటే వారిని చూసి ప్రభు అంటాడు, అసలు ఎవరు నా తల్లి? కీర్తన, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తము చొప్పున జరిగించు మీరే. ఇదిగో ఇక్కడ ఉన్న వారే ఎవరు? ఆయన తల్లి, ఆయన సహోదరులు, తల్లులు. హల్లెలూయా. నా తండ్రి చేత ప్రేమించబడి నా యందు విశ్వాసం ఉంచి నన్ను హత్తుకొని వెంబడిస్తున్నటువంటి, తండ్రి చిత్తము చేస్తున్నటువంటి మీరే నాకు కావలసిన వారు, కానీ వారు కాదు. మన జీవితాల్లో అటువంటి అనుభవంలోనికి మలచబడి, అటువంటి తీవ్రత కలిగి, అటువంటి నమ్మకం కలిగి, ఇది ప్రభు పరిచయమైనటువంటి నమ్మకత్వం కలిగి, మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఎలా చేశాడో ఆ నమ్మకత్వం కలిగి మనం పని చేయగలిగి, విశ్వాసగా మీరు దేవుడు తన కృపను బట్టి నిలబెట్టినటువంటి మా స్థితిని బట్టి, ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నమ్మకత్వాన్ని కాపాడుకొని మన జీవితం, ప్రభు ఇదిగో సమాప్తమైంది, నీ చిత్తం నేను పరిపూర్ణ నెరవేర్చిన ప్రభు అని చెప్పి మన జీవితానికి అప్పగించుకొని సంతోషంగా మన కాలం ముగించగలిగితే చాలు. దానికి మించిన ధన్యత మరొకటి లేదు. హల్లెలూయా. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నిలిపావు. వాడబారని స్వాస్థ్యమా,
ఆరాధింతును నా జీవితాంతము ఆరాధింతును యేసయ్యా నీవే నాకు ఆధారము నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము యేసయ్యా నీవే నాకు ఆధారము నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము నా నిరీక్షణ ఆధారమా నన్ను ఎడబాయని దైవమా నా నిరీక్షణ ఆధారమా నన్ను ఎడబాయని దైవమా యేసయ్యా నీవే నాకు ఆధారము నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము యేసయ్యా నీవే నాకు ఆధారము నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము హల్లెలూయా. అట్టి నమ్మకం కలిగి మనం కాలం ముగించగలిగితే వాడబారని మహిమ స్వస్థని ప్రభు మన కోసం దాచిపెట్టి ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. మన ఈ లోకంలో ప్రభు కోసం జీవించి హింస పొంది గాయపరచబడి దుఃఖించి ఏడ్చి ప్రలాపించి ప్రభు నిమిత్తమై మనం అవమానం పొంది ప్రభు నిమిత్తమై మనం గాయపరచబడి ప్రభు కోసం నిలబడి మనం ప్రభు ఆయన జయించినట్లుగా మనం కూడా ఈ లోకాన్ని జయించి ప్రభు ఎలాగైతే ఈ లోకాన్ని ప్రేమించి వారి కోసం ప్రాణం పెట్టగలిగి ఎలాగైతే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు కనుక క్షమించమని చెప్పి సమాప్తమైందని చెప్పి తండ్రి ఎదుగు చేర్చబడ్డాడో అలాగనే నీవు నేను అట్టి మనసు కలిగి నమ్మకత్వం కలిగి మన జీవితాన్ని మన కాలం ముగించగలిగితే వాడబారు నీ మహిమ కిరీటాన్ని మహిమలు మనకు అన్ని ధరింపచేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి దేవుని యొక్క నిమిత్తమై అది ఏదైనా అది ఏది కూడా రేపు దినాన నీకు తక్కువ చేయబడదు. ఆయన నామంలో మహిమలో ప్రతిఫలముగా నీకు బహుమానం దొరుకుతుంది. ఆయన క్రొత్త పేరుతో నీవు జీవించిన జీవితాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని బట్టి విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఒక క్రొత్త పేరు నామకరణం చేయబడినటువంటి మన జీవితాల్లో మహిమలో మరణం తర్వాత జయించి ప్రభునందు విశ్వాసం వచ్చి నీ కాలాన్ని ముగించి నమ్మకత్వం కలిగి ముగించి ప్రభు ఎదుటి నువ్వు చేర్చబడిన దినాన మహిమలో ఎవరికి తెలియని క్రొత్త పేరుతో ఆయన పిలుస్తాడు మనల్ని. స్తోత్రం హల్లెలూయా. ఆ శుభవేళ ఆ గడియ కోసమై నిరీక్షణతో ఓపికతో ఈ పరుగు పందెలు మనం ఏం చేయాలనంటే ఓపికతో పరిగెత్తాలి, ప్రభును చూస్తూ పరిగెత్తాలి. అలా కాకుండా ప్రభువును కాకుండా ఓపిక లేకుండా పరిగెత్తాలంటే ఏం చేయలేము కమలా, ఏం చేయలేము. ఎన్నిసార్లు చెప్పున్నాను నీకు ఎక్కడున్నావు అనేసి. హల్లెలూయా. పరిగెత్తలేము మనం. అప్పుడు నువ్వేం చేయాలా? ప్రభువును చూడాలా. నన్ను కాదు, ఉన్న విశ్వాసం కాదు, లేకపోతే ఇంకోరిని కాదు, ప్రభువును చూస్తే ఓపిక కలిగి ఉంటే ఆయన నడిపిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా అలా కాకుండా ఇంకెవరిని చూసినా ఏమైపోతావు? పాపలాగా ఉంటావు. ఎట్టా? పడుకొని. అంచేత ప్రభు చేత ప్రేమించబడిన మనము, ప్రభువుని హత్తుకొని వెంబడిస్తున్న మనం ఆయన వల్లే మార్చబడి ఆయనకు మాత్రమే మనం సాష్టంపడి ఆయన కోసం బ్రతికించబడాలి. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. మన పట్ల మన కుటుంబాల పట్ల పరిచర్య పట్ల ఆయన పరిపూర్ణ చిత్తం నెరవేర్చబడినట్లుగా మనందరము ఏం చేయాలంటే మంచి మనస్సాక్షి కలిగి సేవకుని నిమిత్తమై, సంఘం నిమిత్తమై, వస్తున్నటువంటి కుటుంబాల నిమిత్తమై, ఆత్మల నిమిత్తమై మనం భారము కలిగి ప్రార్థన చేసే అనుభవం ఉండి ప్రభువుకి అప్పగించే వరకు మనం మార్చబడాలి. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లోకంలో ఉన్న వారిని ఆయన తీర్పు తీర్చడానికి లోకం రాలేదు, నశింప చేయడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడనంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుని ప్రేమించి నశించిపోకుండా వారిని రక్షించడానికై ఆయన
మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రభు చేత ప్రేమించబడిన నీకు ఎటువంటి మనసు ఉన్నది? శత్రువులు ప్రేమించే మనసు ఉన్నదా? లేదా నేను గాయపరిచిన వారిని అది గాయంగా తీసుకొని వారికి గాయపరచబడుతున్నప్పుడు వారి గాయం చూసి మనం సంతోషించే వారంగా మనం ఉన్నామా? లేక బాధ అందుతున్న వారిని, గాయపరచబడుతున్న వారిని, అవమానము నింద అనుభవిస్తున్న వారిని ఒక ఉప్పు వంటి ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడే అనుభవం మనం ఉన్నామా? లేకపోతే మనము కూడా సంతోషించేటువంటి అనుభవం ఉన్నామా? ఒక కుటుంబంలో ఒకరు వ్యతిరేకంగా మార్చబడితే కుటుంబం ఏం చేయబడదు? ఎత్తబడదు. అలాగుననే ఇక్కడ దేవునికి సంఘంలో సమకూర్చబడిన మనము ఏం చేయబడాలంటే ఏక మనస్సు ఏక ఆత్మ కలిగి ఒక చోట ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ సమకూర్చబడుతుంది. హల్లెలూయా. అలా సమకూర్చబడకపోతే ప్రభు యొక్క ఆత్మ పరిపూర్ణంగా సంచారం చేయబడదు. అయితే మనం అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా ఉండకపోతే మనం ఏం చేయాలంటే, నీ ఒక్కడివే ప్రభు చేత ప్రేమించబడ్డావా? నీకొక్కడికే కుటుంబంలో నీ ఒక్కడివే ప్రభు కోసం బ్రతకాలని తీర్మానం కలిగి ఉంటే నీవు ఎటువంటి అనుభవం ఉండాలో తెలుసా? నీవు పీనిహాస లాంటి అనుభవం కలిగిన వాడివై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. పీనిహాస అనుభవం ఉండే దానివై ఉండాలి. ఎందుకనంటే సమాజము దేవునికి విరోధంగా పాపము చేస్తూ ఉంటే, ఒక హెబ్రీ పరుచుడు ఇశ్రాయేలు వాడు మిద్యాన స్త్రీని తీసుకొని గుడారాలకు వెళ్తూ ఉంటే, పాపం చేయడానికి వెళ్తూ ఉంటే, యెహోవా వార్చలేని దాన్ని ఫీనెహాసు వార్చలేని వాడై తన ఈటిని చేతబట్టుకొని ఒక్క ఏడుతో వాడు ఇరువురిని కడుపులో పొడిచిన తరువాత అతడు యెహోవా వార్చలేని దాన్ని వార్చలేని వాడే ఆ పని చేసిన కాడను బట్టి సర్వ సమాజంలో తెగులాగిపోయింది ఆయన నామంలో. స్తోత్రం. హల్లెలూయా. ఏదాగిపోయింది? సర్వ సమాజంలో తెగులాగిపోయింది. కారణం ఏంటంటే అతడి దేవుడు ఓర్చలేని దానిని ఓర్చలేని వాడై ఆ పని చేశాడు. అంటే మన కత్తులు ఎత్తుకొని కటారాలు ఎత్తుకొని యుద్ధం చేయకూడదు. ప్రభువుకు అప్పగించి, ప్రభువా సంఘాన్ని మీరు ఎలాగెత్తాలంటే మీరు అనుకున్నటువంటి రీతిలో, మీరు అనుకున్న రూపంలో మార్చబడాలని మన ప్రార్థనే ఆయుధంగా చేసుకొని చేతులతో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవం ఉన్నప్పుడే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, తద్వారా పరిచర్య కట్టబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ మనసు సేవకుడు కలిగి ఉండాలని మీరేం చేయాలంటే చేతులతో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. మీ వ్యక్తిగతమైన జీవితం కోసం ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. కుటుంబం నిమిత్తం ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఒకటి సేవకం కోసం ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అనేక మంది కుటుంబాల కోసం ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అటువంటి అనుభవం ఉన్నప్పుడు నీవు ప్రభువులో ఎదుగుతున్నట్టు, ప్రభువులో ఫలిస్తున్నట్టు, ప్రభు కోసం కనిపెట్టుకుని నడుస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను అటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత, ప్రభు ఒకటి తెలియపరిచిన తర్వాత ఇంక దేని గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరత కానీ పని కానీ లేక ప్రభు నిమిత్తమై నిలబడి ఆయన కోసం సాగిపోతూ నడిపించబడాలి. కనుక మీరు సేవకు నిమిత్తం, సంఘ నిమిత్తమై ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనుపెట్టుడి. స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టితే ఏమవుతుంది? కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్ము పొందెదురు అనిను. స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పునరుద్ధానికి ముందు పిలువబడిన వారు పునరుద్ధానం తర్వాత వాగ్దానం కోసం కనిపెట్టుకొని ప్రభు చేత పిలువబడ్డారు. వారు ఒక చోట కూడి ఉండి ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి ఒక చోట కూడి ఉండి ప్రార్థించిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నారో, పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు బలాన్ని వారు ఎప్పుడైతే పొందుకున్నారో
అప్పుడు అంటారు, ఏ సమాజం బట్టి, ఏ అధికారులను చూసి, ఏ ప్రధాన యాజకులను చూసి, ఎవరికి ఏ సమాజం చూసి భయపడి వారు ఒకచోట దాక్కున్నారో, పిలుపున్న, నిర్ధారణ ఉన్న, అనేక అనుభవాలు ఉన్న, ప్రభువుతో నడిపించబడిన అనుభవాలే ఉన్న, దేవుని చేత వారు ఏర్పరచబడి అనేకమైనటువంటి కార్యాలు చేసిన, పునరుద్ధరణ తర్వాత కనిపెట్టమని చెప్పిన, వారి ప్రభుత్వం నడిచిన అనుభవమే ఉన్న, పిలిపే ఉన్న వారు ఎప్పుడు కూడా వారు నిలవబడి వారు ప్రభు నిమిత్తం ప్రకటించినట్లుగా, ప్రభు కోసం వారు నిలబడినట్లుగా మనం చూడలేము. కానీ ఎప్పుడైతే పునరుద్ధానపు బలాన్ని, పునరుద్ధానపు శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు ఎప్పుడైతే పొందుకున్నారో వారు అంటారు, ఇదిగో మేము దేవునికి భయపడకుండా మీకు భయపడుట మంచిదా, యుక్తమైనదా, ప్రయోజనకరమైనదా? అలా కాదు, మేము మనుషులకు కాదు, శరీరాన్ని నశింపజేసే వానికి మేము భయపడం, శరీరాన్ని ఆత్మీయ నశింప చేయగలిగినటువంటి మా దేవునికి మాత్రమే భయపడ యుక్తమని, మంచిదని మేము కనులారా మా ప్రభు చేసిన కార్యాలు ఏవైతే మేము కనులారా చూచామో, మా చెవులారా ప్రభు మాకు బోధించినటువంటి ఏ బోధ అయితే మేము విన్నామో, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని సవాలు విసిరి ప్రభు పరిచయం కొనసాగించారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు పునరుద్ధానపు ముందు కూడా పిలుపున్నది, కానీ పేతురు అబద్ధాలు మానలా, కత్తిని వరల నుంచి తీసివేయడం మానేయలా. ప్రభుతో నడిపించబడుతున్నటువంటి పేతురు జీవితాల్లో స్థిరమైనటువంటి ఒక కేఫాగా ఎప్పుడు లేడు. అయితే పునరుద్ధానపు శక్తిని, వారు బలాన్ని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత, యెరూషలేము విడిచిపెట్టక తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టిన తర్వాత, ఆ బలపు శక్తిని వారు పొందుకున్న తర్వాత, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పి సవాలు విసిరి ప్రభుకు మాత్రమే వారు భయపడి, ఈ లోకానికైనను, లోకంలో ఉన్నటువంటి అధికారులకైనను, ప్రధాన యాజకులకైనా వారు భయపడక ప్రభుకు మాత్రమే భయపడి, వారిలో భయమైనను, జడియైను, జంకైనను లేక ప్రభు కోసమే స్థిరులై కదలని వారై ప్రభు పరిచర్యను చేసి నమ్మకంగా వాళ్ళ కాలాన్ని ముగించారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానపు బలపు శక్తిని పొందని పేతురు అబద్ధాలు వాడు. అయితే పునరుద్ధానపు బలపు శక్తిని, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అబద్ధాలు ఆయన ఆడడం కాదు కదా, అబద్ధాలు ఆడేవారు కూడా ఏం చేయరు, ఆయన ఎదురు నిలబడరు. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దానివైతే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాడివైతే, పాపాన్ని నీవు ఏం చేస్తావు అంటే ఆశించుకున్నటువంటి అనుభవంలో ఉంటాం. పాపముతో నువ్వు సెట్టెట్ అయ్యేటువంటి అనుభవంలో ఉండం. నువ్వు అభిషేకించబడ్డావనంటే, నువ్వు ప్రభు చేత ప్రేమించబడ్డావునంటే, ప్రభుని హత్తుకొని వెంబడిస్తున్నావునంటే, నీ జీవితంలో పాపం కాదు కదా, పాపం మధ్య నువ్వు ఉండడానికైనా సరే నువ్వు ఇష్టపడవు. ఎలా ఉంటావు అనంటే, బురదలో పూసేటువంటి ఒక తామర పుష్పం వల్ల నువ్వు ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు చూడండి, అననీయ సపీరాలు పేతురు యొద్దకు వచ్చి వారు ఏదైతే అనుకుని వారు చేయడానికి వారు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయక వారు అబద్ధం ఆడిన కారణం బట్టి, మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసగిస్తున్నారని చెప్పి వారి మీదకి ఆ మాట ఎప్పుడైతే విడుదల చేశాడో అక్కడికి వారు ప్రాణాలు విడిచిపెట్టేశారు. హల్లెలూయా. దాన్ని బట్టి ఏం కలిగింది సంఘానికంటే, ఒక భయం కలిగి సంఘము విస్తరించబడము, అనేక మంది ఒక దినమంది 3,000 మంది, ఒక దినమందే 5,000 మంది రక్షించబడము, అపోస్తుల దినాల్లో ఆ కార్యాలు మనం చూడగలుగుతున్నాం. నేను దేవుని వాక్యం ఉంటే మన జీవితాల్లో ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనం, ప్రభు చేత పిలువబడిన మనం, ప్రభు కోసం ఏర్పాటు కలిగి ప్రభు చేత ఏర్పరచబడిన మనము ఒకరినొకరు ప్రేమించే అనుభవం మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ అనుభవం ఉండాలి? ఒకరినొకరు ప్రేమించే అనుభవం ఉండాలి. అలా అనుభవంలో ఉండి ప్రభువుని హత్తుకుని వెంబడించగలిగే అనుభవంలో ఉంటే, యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఆయన నిమిత్తమై మన జీవితాలను ఆయన నడిపించబడితే ఆయన పునరుద్ధానపు శక్తి బలాన్ని అనుగ్రహిస్తాడు. తద్వారా మన ద్వారా జరిగించవలసినటువంటి పనిని ఆయన జరిగిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ ప్రభు అటువంటి అనుభవం నడిపించును గాక. ఆమేన్. మన వినికిలి మాటలు దీవించి ఫలింపచేసి నీరు కట్టినటువంటి తోట వల్లే ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.